గైస్ నేనైతే 500 రూపీస్ ఛాలెంజ్ చేయాలి అని అనుకుంటున్నాను డీమార్ట్లో. సో డీమార్ట్ అయితే ఓపెన్ చేశారు కదా అక్కడ చల్గల్ టు జగిత్యాల వెళ్ళే రూట్లో. సో మీ అందరికీ ఒక డౌట్ ఉండొచ్చు నేను ఎక్కడ ఉంటాను ఏంటి అని చెప్పేసి. సో నేనైతే జగిత్యాల్లో ఉంటానన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి అక్కడ మొన్ననే కొత్తగా డీమార్ట్ అయితే ఓపెన్ చేశారు ఉగాది రోజు. సో ఫైనల్లీ ఇప్పుడు వెళ్ళడానికి కుదిరింది. సో మేమైతే డీమార్ట్ వెళ్తున్నాం అండ్ అక్కడ 500 రూపీస్ ఛాలెంజ్ నేను ఒక్కదాన్ని ఆడుతున్నాను. నేను ఒక్కదాన్ని 500 తీసుకొని 500లో నేను ఏమేమి షాపింగ్ చేశాను అనేది మీరు చూసేసేయండి. అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా షాపింగ్ చేస్తారు. వాళ్ళు ఏం ఐటమ్స్ చేశారు అనేది ఏం తీసుకున్నారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడైతే ఈ వీడియోలో నేను 500 రూపీస్ ఛాలెంజ్ని ఎలా చేశాను ఎలా చేస్తున్నాను అనేది మీరు చూసేసేయండి. సో గైస్ డీమార్ట్ అయితే వెళ్ళిపోదాం. సో మేమైతే ఇక్కడ ఇలా రెడీ అయిపోయామన్నమాట. సో ఇలా రెడీ అయిపోయి ఇప్పుడైతే డీమార్ట్కి అయితే వెళ్తున్నాము, చూసేసేయండి. సో మేమైతే 2 o'clockకి బయలుదేరాము. 2 o'clockకి బయలుదేరితే 4 o'clock అయింది మేము ఇంటికి వచ్చే వరకు. 4:30 అలా అయింది. ఫుల్ షాపింగ్ చేసి తిరిగి ఫుల్ అలసిపోయాము మేమైతే. సో చూడండి మీరే మేము ఎలా చేసాము ఏంటి అని చెప్పేసి. సో మేము అలా బయటికి అయితే స్టార్ట్ అయిపోయాము డీమార్ట్కి కార్లో. చాలా ఎండలు ఉండే యాక్చువల్లీ బయట, బట్ డీమార్ట్ మొన్ననే ఓపెన్ అయింది కాబట్టి ఫుల్ పీపుల్ ఉన్నారు. సో ఫైనల్లీ డీమార్ట్కి అయితే వచ్చేసాము. సో డీమార్ట్ లోపలైతే వీడియోస్ ఫొటోస్ అవేవి కూడా తీయడానికి అలౌ చేయలేదు. బట్ నేనే వాళ్ళు చూడకుండా అలా కొన్ని అయితే తీసాను. కష్టపడ్డాను, ఫుల్ కష్టపడి తీసాను కొన్ని క్లిప్స్ అయితే. మీకోసమే ఆ క్లిప్స్ చూసేసేయండి. ఇలా కొన్ని హెయిర్ బ్యాండ్స్ పెన్సిల్స్ అలా కనిపిస్తే అక్కడ ఫస్టే త్వరగా తీసేసాను వాళ్ళు రాకముందే. సో కొన్ని ప్రైజెస్ అయితే ఇక్కడ రీజనబుల్ అనిపిస్తాయి, కొన్ని అయితే చాలా హై రేట్ ఉంటాయి. సో చూడండి నేను ఇక్కడ కెమెరా పెట్టేశాను కనిపించకుండా. ఫుల్ కష్టపడి ఒక క్లిప్ మీకోసం తీశాను, మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి. సో అలా అయితే షాపింగ్ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే కొన్ని ప్రైజెస్ రీజనబుల్గా ఉంటాయి అండ్ మరికొన్ని ప్రైజెస్ అయితే ఫుల్ ఇంకా హై రేట్ ఉంటాయి. మనం బయట కొనేదానికి ఇక్కడ కొనేదానికి మనం చూసుకొని కొనుక్కోవాలి, లేకపోతే మనమే లాస్ అవుతాము. సో జాగ్రత్తగా చూసుకొని షాపింగ్ అయితే చేసేసుకోండి. సో ఇక్కడ నేనైతే 500 రూపీస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేశాను అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా కొనుక్కున్నారు కొన్ని ఐటమ్స్. ఆ ఐటమ్స్ వీడియో నేను నెక్స్ట్ దాంట్లో అప్లోడ్ చేస్తాను. లిటరల్లీ అసలు ఫుల్ తిరిగాము, కాళ్ళన్నీ బాగా నొస్తున్నాయి. మేము ఫుల్ మొత్తం షాపింగ్ అయితే చేసాము. ఆ ఫ్లోర్లోనే క్లాత్స్, గ్రోసరీస్, మనకి హౌస్ హోల్డ్ ఐటమ్స్ అలా అన్నీ దొరుకుతున్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ రేట్స్ అయితే మీరు చూసుకొని కొనుక్కోండి అని నేను చెప్తాను. అన్నీ కొనుక్కోకుండా మనకి కావాల్సినవి చూసుకొని అలా కొనుక్కోండి. సో ఇప్పుడైతే నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను 500లో మీరు చూసేసేయండి. సో నేనైతే ఫస్ట్ ఇక్కడ మ్యాంగో యోగర్ట్ తీసుకున్నా. ఇది ఎప్పుడు ట్రై చేయలేదని ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇక్కడ బాదం షేక్స్ అయితే తీసుకున్నాను ఒక 2 అండ్ ఒక మంచ్ తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి అయితే ఐటమ్స్ నేను తీసుకున్నవి. సో ఇది వచ్చేసి అయితే ఒక పౌచ్ అన్నమాట. చాలా బాగుంది పౌచ్ కూడా, నాకు బాగా నచ్చింది. ఇది ఒకటే ఉండే. అండ్ నెక్స్ట్ అయితే ఈ క్యూట్ డైరీస్, అసలు ఇవి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి, అందుకోసమని నాకు నచ్చేసాయని తీసుకున్నాను. అండ్ ఒక స్నీకర్స్ తీసుకున్నాను ఇక్కడ. అండ్ ఈ కచ్చా మ్యాంగో చాక్లెట్స్ అయితే తీసుకున్నాను. కచ్చా మ్యాంగో ఫ్లేవర్లో వస్తాయి ఇవి కూడా చాలా బాగుండే, అందుకోసం అని చెప్పేసి తీసుకున్నాను. సో నేను వచ్చేసి అయితే ఇవన్నీ ఐటమ్స్ తీసుకొని 500 రూపీస్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేశాను. సో మా సహస్ర అయితే ఇక్కడ ఈ కిట్ కొనుక్కుంది, కిచెన్ కిట్ అండ్ ఎరేజర్స్ అయితే కొనుక్కుంది. సో మేమైతే లిటరలీ ఫుల్ టయర్డ్ అండ్ షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో మా మమ్మీ వాళ్ళు కూడా తీసుకున్నారు. అవి ఏంటి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లిటరలీ అసలు మేము చాలా టయర్డ్ అయిపోయాము. సో ఇంతే ఈ డీమార్ట్ వ్లాగ్ వచ్చేసి అయితే. సో అంతే, ఇంకా నెక్స్ట్ వీడియోలో నేనైతే మా మమ్మీ వాళ్ళు ఏం పర్చేస్ చేస్తారో అవి చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్, సీ యూ.